హలో అందరికీ. ఇవాళ మా పిల్లలకి చాలా ఇష్టమైన ఆలూ ఫ్రై చేస్తున్నాను లంచ్ బాక్స్కి అండి. ఫస్ట్ 2 ఆలు పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపుకి జీలకర్ర ఆవాలు వేసానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకున్నాను. కొన్ని ఆలు చాలా మెత్తగా అయి ముద్ద ముద్దలా అవుతుందండి ఫ్రై. కొన్ని ఏమో చాలా క్రిస్పీగా సెపరేట్గా ఫ్రై అవుతాయి. అది ఆలు ఫాల్ట్ అండి, కర్రీ వండే ఫాల్ట్ ఏం కాదు. ఈ ఆలు అయితే కొంచెం విడివిడిగా సెపరేట్గా క్రిస్పీగానే అయ్యేటట్టుందండి. ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. తక్కువ ఫ్లేమ్ పెడితే మెత్తగా ఉడికి పేస్ట్లా అవుతుందండి. మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్ పెట్టాలి. ఇలా కలుపుతూ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి ఆలు కర్రీలో. అది ఆలు ఫ్రై అవుతుంటే పక్కన పుట్నాలు తీసుకొని పుట్నాలని కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. అది రెడీ చేసుకొని పుట్నాల పౌడర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆలు కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యాయండి, బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాయి. ఆ తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఓకే, కొంచెం ఎర్రగా అయ్యాక ఫ్రై చేసుకోవాలండి. ఆలు మొత్తం ఫ్రై అయ్యే వరకు కారపొడి వేయొద్దండి. ముందే కారపొడి వేస్తే ఏమవుతుంది అంటే కారం నల్లగా అవుతుందండి. మొత్తం ఆలు ఫ్రై అయ్యి ఇక చాలు అన్నప్పుడు కారపొడి వేసుకోవాలండి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆలు అయితే చాలా క్రిస్పీగానే ఉన్నాయండి, అడుగంటట్లేదు, బాగానే ఫ్రై అవుతున్నాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి లంచ్లోకి ఆలూ ఫ్రై విత్ రసం. దీంతో పాటు రసం కూడా, ఆలూ ఫ్రైకి రసం కూడా ఉంటే చాలా బాగుంటుందండి. అందుకని బాక్స్లోకి ఆలూ ఫ్రై విత్ రసం పెడతానండి. కారం వేసుకొని కలుపుకున్నాక సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ బాగా కలుపుకున్నాక ధనియా పౌడర్ వేయాలండి. ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక లాస్ట్లో కాబట్టి ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలండి, లేకపోతే ఆలూ ఫ్రై మొత్తం నల్లగా అవుతుంది. లాస్ట్లో ఇలా పుట్నాల పౌడర్ 2 స్పూన్స్ అలా జల్లుకొని కలుపుకోవాలి. పుట్నాల పౌడర్ చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీళ్ళ బాక్స్లోకి ఆలూ కర్రీ రెడీ. మనం కూడా రసంతో ఆలూ కర్రీ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.